ఇప్పుడు ఒక 8-9 నెలలు అయ్యింది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆ గద్దె మీద కూర్చుని. ఆ తర్వాత పెన్షన్లు మినహాయిస్తే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించి కావచ్చు, తల్లులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఇవన్నిటిలోనూ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమీ చేయలేదు, జీరోలో ఉన్నారు అని ఏపీ వాసులు కాస్త భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఒకలాంటి వ్యతిరేకత అప్పుడే స్టార్ట్ అయిందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఫోకస్ చేయకుండా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల మీద ఎప్పుడు ఈ 9 నెలల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు కాబట్టి ఇలా చేయలేకపోతున్నాం ఈ స్టాండ్ తీసుకునే ఉన్నారు. ఇప్పటికీ అదే స్టాండ్ మీద అదే పడవ మీద ప్రయాణిస్తున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే దానిపైన ఫోకస్ పెట్టట్లేదు, ప్రజలకు కన్వే చేయట్లేదు అంటున్నారు. సూటిగా మీరేం చెప్తారు? మీరేమంటారంటే సంక్షేమ పథకాల అమలులో శ్రద్ధ చూపకుండా డైవర్షన్ విషయాలు మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు. నేను ఈ విషయంలో మీతో పూర్తిగా విభేదిస్తాను. ఆయన 24/7 సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తున్నా అంటే అర్థం ఏంటి? ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేశాడు, రాష్ట్రానికి దోమ, ఇవన్నీ ఎందుకంటే ఇవి చేయలేకపోతున్నా అని చెప్పడం కోసం. చేయలేకపోతున్న విషయానికి అర్థం ఆయన తెలియదు ఏంటి? చేయలేకపోతున్నాను డైరెక్ట్ గా మీలాగా నాలాగా డైరెక్ట్ గా చెప్తే మన రాజకీయ నాయకులు కాదు కాబట్టి చెప్పేస్తున్నాం. ఆయన ఏ మీటింగ్ పెట్టినా సంక్షేమ పథకాలు చుట్టే మాట. ఇప్పుడు నువ్వు అన్ని పథకాలు ఇచ్చి ఎంతో నేను ఒకటే అంతే అని ఎందుకు అంటున్నాడు? నీకన్నా బాగిస్తున్నా అని చెప్పడం. అది 2 ఆర్థిక పరిస్థితి గురించి నిజం చెప్పేసిన 7 లక్షల చిల్లర కోట్లు అని నిజం చెప్పేసిన తర్వాత మళ్ళీ మన 10 లక్షల కోట్లు అంటారు, ఆర్థిక విధ్వంసం అంటారు. నేను బయట నుంచి చూస్తే అమలవుతుంది అనుకున్నాను కానీ లోపలికి వస్తే ఆందోళన కలుగుతుంది అన్నాడు, భయం. ఇవన్నీ ఏంటి? 24 గంటలు దాని గురించి ఆలోచిస్తున్నాడు. మీరు అమలు ఎక్కడ అంటారు? అమలు ఎక్కడ డబ్బులు ఉంటాయి కదా. సమస్య ఏంటంటే అమలు చేస్తేనే అమలు కోసం ఆయన ఆలోచిస్తున్నాడు, అమలు చేయలేని పరిస్థితి. ఎందుకు పరిస్థితి? అమలుకు సాధ్యంగానే హామీలు ఇచ్చాడు, అమలుకు సాధ్యాన్ని హామీలు ఇచ్చాడు, ఆయన పరిస్థితి అర్థం అవుతుంది. డబ్బులు లేవు, డబ్బులు లేనప్పుడు అమలు చేయలేడు, అమలు చేయనప్పుడు ఏం చేయాలి? ఎంతో కన్విన్స్ చేసుకోవాలి. ఆ కన్విన్స్ చేసుకునే పద్ధతిలో ఒకరోజు ఎందుకు అమలు చేయలేకపోతున్నానంటే సంక్షోభంలో ఉంది రాష్ట్రం, ఎందుకు అమలు చేయాలంటే జగన్ గారిని నాశనం చేసేనాడు. ఎందుకంటే జగన్ పేరు ఎందుకు తీసుకొస్తున్నాడు? మీరు జగన్ గారిని ఎందుకు తీసుకుంటే ఆయనే తీసుకోవాలి. ఎందుకంటే ఈయన సరిగ్గా చేయకపోతే ఆయనే గుర్తొస్తాడు. ఇది ఇప్పుడు అమ్మఒడి అమలు చేయలేదు అని చంద్రబాబు గారిని ఒకనే ఉంటారు ప్రజలు. ఆ బిడ్డ ఉంటే బాగా చేస్తుంటాడు కదా అని కూడా అది రాజకీయంగా నష్టాలు. అంటే ఆయన తిట్టాలి కదా, ఆయన తిట్టకపోతే ఆడ సాధ్యం అవుతుంది. కానీ జగన్ గురించి ఆలోచిస్తున్నారన్నా రాజకీయ ఒకే మీరు అన్ని బట్టలు కలిసి నా ఒక సంక్షేమ పథకంతో సమానం, ఆర్థిక సంక్షోభం, జగను, ఇవన్నీ ఆయన 24 గంటలు ఇదే మాట్లాడుతున్నాడు. దీని గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు అలజడి ఉంది, మనం అష్యూరెన్స్ ఇచ్చినాము, చేయలేకపోతున్నాం వాస్తవం కదా. ఇప్పుడు వరకు ఆయన ప్రధానమైన చేసింది పెన్షన్ స్కీమ్, ఇంకొక ప్రధానమైన 2 అంటే జగన్ అమలు చేసినట్టు అమ్మఒడి, రైతు భరోసా. ఇది చాలా కీలకం, ఎక్కువ మంది వైడర్గా వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళకి రోజు తలుసుకున్నారు, చంద్రబాబు ఎప్పుడు ఇస్తాడా, ఇప్పుడు ఇస్తాడు. 2 రోజులు తలుసుకుని 3వ రోజు ఆ బిడ్డ ఉంటే ఇచ్చేస్తారంటారుగా. ఇది ఆయనకున్న ఇబ్బంది. కాబట్టి 24 hours into 7 జగన్ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తున్నాడు. కానీ డబ్బులు లేవాటి అమలు చేయలేకపోతున్నాడు. అమలు చేయకపోవడానికి రాజకీయంగా వచ్చే ఇబ్బంది ఇట్లా ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు ఆయన బాగా ఆలోచిస్తున్నాడు. మనందరికన్నా పాపం ఎప్పుడు 24/7 సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తున్నాడు. డబ్బులు లేవు కాబట్టి అమలు చేయలేకపోతున్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యతిరేకించారు. మీరేం చెప్తారు? తీవ్ర చర్చ నడుస్తోంది, మనం చూస్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించి సవరణ ఏంటి, ఆ సవరణలో మంచా చెడ్డ చర్చ పక్కకు పోయి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వ్యతిరేకం, సమర్థించాడు కూడా చంద్రబాబు బీజేపీ చుట్టూ నడుస్తుంది తప్ప వక్ఫ్ బోర్డు చట్ట సవరణ గురించి ఎవరు మాట్లాడుకోవట్ల. అంత రాజకీయ ప్రాధాన్యత వచ్చేసింది. కారణం ఏంటంటే బీజేపీతో ఆయన ఎట్టుంటాడు, ఈయన ఎట్టుంటాడు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా మంది భయపడతాడు, ఇవన్నీ రాంగ్. భయపడితే రాజకీయాలు ఎవరు చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడరు. అవసరం, ఆ రోజు అవసరాన్ని బట్టి రాజకీయ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని విపరీతంగా పొగిడిన చంద్రబాబు నాయుడిని చూసినాం, విపరీతంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు కూడా మనం చూసినాం కదా. భయపడి తట్టెందుకు చేస్తాడు అంటే రాజకీయ నాయకుడు భయపడడు. కాకపోతే ఆ రోజున రాజకీయ అవసరం ఇస్తే ఆ స్టెప్ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భయపడి బీజేపీ మద్దతు ఇచ్చాడంటే నేను ఒప్పుకోను. ఆయన బీజేపీతో ఉన్నాడు, ఇంకేం చేస్తాడు, ఆయనకి ఇంకో మార్గం లేదు. ఇప్పుడు ఒప్పుకోటి వ్యతిరేకంగా ఓటేసినా అంటే బీజేపీ నుంచి బయటకు కావాలి. బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితితో ఏమీ ముందుకు కదలేడు. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి బీజేపీతో ఉన్నంతకాలం మద్దతు ఇక తప్పదు, దానివల్ల వచ్చే లాభ నష్టాలు భరించక తప్పదు. ఆయన ఇబ్బంది అది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా రాజకీయంగా బీజేపీతో దూరంగా ఉంటున్నాడు. వ్యక్తిగతంగా పవర్లో ఉన్నప్పుడు కేంద్రంతో బాగున్నాడు. నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే
ప్రధానమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా, సార్ మీతో మాకున్న అనుబంధం రాజకీయాలకు అతీతమైంది అన్నాడు. అంటే అది అర్థం ఏంటి? అది గొప్ప అనుకుంటున్నారు చాలా మంది. గొప్ప కాదు. ఆయన సూటిగా రాజకీయంగా మీతో లేని సార్ అంటున్నాడు. రాజకీయంగా మీతో ఉన్నాం, వ్యక్తిగతంగా మీరంటే గౌరవం. అది ప్రధానమంత్రి సమక్షంలో చెప్పినాడు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి ప్రధానమంత్రి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పింది. చెప్పిన సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి ఇంకా ప్రత్యేక హోదా పెండింగ్ ఉంది సార్ అన్నాడు. మొన్న డిఎంకే పెట్టిన సమావేశానికి వెళ్ళలేదు, కానీ బహిరంగ లెటర్ రాశాడు. ఆ సమావేశంలో ఏం తీర్మానం చేస్తే అట్లాంటి లెటర్ రాశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ కాదు కాబట్టి వాళ్ళతో గొడవ పెట్టడు. అట్ ద సేమ్ టైం తన రాజకీయ నిర్ణయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయానికి కట్టుబడి ఉంటాడు. చంద్రబాబు గారు కట్టుబడి ఉంటారు, దాంట్లో సందేహం లేదు. ఆయన రాజకీయ విధానం ఈరోజు బీజేపీతో ఉండాలి. బీజేపీతో ఉన్న తర్వాత ఇంకా అన్ని భరించాలి. లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. జగన్ గారు బీజేపీతో ఎప్పుడూ ఉండడు, ఎందుకంటే ఆయన రాజకీయ పునాదికి అది వ్యతిరేకమైంది. గౌరవప్రదంగా ఉంటాడు. కాబట్టి చంద్రబాబు గారు రాజకీయం ఆయన చేసినాడు, ఈయన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల మాత్రం తెలుగుదేశం కొంచెం ఇబ్బందికర పరిస్థితి. అంటే ప్రధానంగా మైనారిటీ సెక్షన్స్ లో ఏమంటున్నారు, మేము బీజేపీతో సావాసం చేసినా మైనారిటీల హక్కులు వచ్చినప్పుడు మేము ఎక్కడ రాజీ పడట్లేదని చాలాసార్లు తెలుగుదేశం చెప్తాం. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కదా, వక్ఫ్ బోర్డు సవరణలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఈ మార్పులు జరిగినాయని చెప్పాలి. ఎందుకు సపోర్ట్ చేశారు చెప్పాలి కదా. వాళ్ళేమో ఆందోళన ఉండాలి, ఆ ఆందోళన కరెక్ట్ కాదో చెప్పాలి కదా. మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటో చెప్పాలి కదా, సవరణ ఏంటో చెప్పాలి కదా. అది చెప్పకపోవడం వల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీకి కొంత రాజకీయంగా ఇది కొంత డిసడ్వాంటేజ్. కీలకమైన వక్ఫ్ బోర్డు విషయంలో మైనారిటీలు అందరూ ఆలోచిస్తూ ఉంటారు, ముస్లింస్ అందరూ దాని చుట్టూ ఆలోచిస్తారు. ఆ మేరకు ఓటింగ్ మీద ప్రభావం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా నేను విషయం వచ్చినప్పుడు, నా అస్తిత్వం వచ్చినప్పుడు నేను ఎవరిని టాలరేట్ చేయను, నేను బీజేపీతో ఉండను, నా రాజకీయం నాదే అని స్పష్టంగా చెప్పడం ద్వారా ఆయన బీజేపీతో అంటగట్టే వాళ్ళు, భయపడతా అనుకునే వాళ్ళకి ఇది సమాధానంగా ఉండిపోతుంది.